రాజమండ్రి శ్యామల సెంటర్లోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ ముందు ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఏంటంటున్నారా, పార్కింగ్ లేదు. పార్కింగ్ చూడండి, కార్లు ఎలా ఎంతవరకు పెట్టేశారో. వాళ్ళ మార్జిన్ దాటి సుమారు ఎక్కువగానే వచ్చారు. పైగా డ్రైనేజీ ఒకసారి గమనిస్తే డ్రైనేజీని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసి వాళ్ళ కార్ పార్కింగ్ ఉపయోగించుకుంటున్నారు. అదే సామాన్యుడైతే నగరపాలక సంస్థ వారు ఒప్పుకుంటారా? ఈ డ్రైనేజ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇగో డ్రైనేజ్ ఉండాల్సిన ప్లేస్, డ్రైనేజీ ఉండాల్సిన ప్లేస్లో కార్లు ఎలా పార్క్ చేశారో. అంటే నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం వారు ప్రజాక్షేమం కోరుకుంటున్నారా, ప్రజా వేరేది ఏదైనా కోరుకుంటున్నారా అనేది అర్థం కాని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. తక్షణమే ఇక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేసి ముంపుకు గురవ్వకుండా ఇక్కడ దుర్వాసన లేదా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్డు మీద పార్కింగ్ ఎంత దారుణంగా చేశారో చూడండి. అక్కడున్న డ్రైనేజ్ దాటి సుమారు 10 అడుగులు ముందుకు వచ్చారు పార్కింగ్ కోసం. మరి సామాన్యులకి సాధ్యపడుతుందా? సామాన్యులు ఇలా చేయగలరా? చేస్తే అధికారులు ఒప్పుకుంటారా? దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.